కానీ కళ్యాణ్ గారిని కిందికి లాగాలని కొంతమంది చూస్తున్నారు. దాని గురించి ఏం చెప్తారు? అది జరిగే పని కాదు. కళ్యాణ్తో పెట్టుకున్న వాళ్ళు ఎవరైనా సరే సర్వనాశనం అయిపోయారు. అది అయ్యే పని కాదు. వీళ్ళు కుతంత్రానికి అలవాటు పడ్డ రాజకీయ నాయకులు ఉన్నారు కదా, కుతంత్రానికి అలవాటు పడ్డ రాజకీయ నాయకులు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో వెన్నుపోట్లు ఎక్కువ అని చెప్పేసి అనుకుంటుంటారు. అదే ధోరణి ఇప్పుడు చూపిద్దాం అనుకుంటున్నారు. అది అయ్యే పని కాదు. కళ్యాణ్ బాబుతో పెట్టుకుంటే భూస్థాపితమే, ఏముండదు. సార్ మనం చూసుకున్నట్టయితే అంటే పవన్ కళ్యాణ్ గారు అంటే ప్రజలు సరిగ్గా చేయట్లేదు అని కొంతమంది ట్రోల్ చేస్తున్నారు. ఆయన్ని ఎంత మంచి చేసినా వాళ్ళకి ఏం చెప్తారు ట్రోల్ చేసే వాళ్ళకి? అరే ఎవరు ట్రోల్ చేస్తారో, వైసీపీ వాళ్ళు ట్రోల్ చేస్తారు. లేకపోతే పవన్ కళ్యాణ్ అంటే పన్నోళ్ళు ఉంటారు కదా, అంటే మన ప్రభుత్వం రాకుండా చేశాడు, ఈ పవన్ అడ్డుగా నిలబడిపోయాడు తెలుగుదేశానికి అనే స్వార్థంతో చేయడం తప్ప పవన్ కళ్యాణ్ మంచిగా చేయకపోవడం ఏంటండి? ఆయన సంపాదించుకున్న ఆస్తులు 80% అందరికీ పనిచేశాడు. ఎవడా మాట అన్నా రాస్కెల్. నిజంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ అలాంటి రాజకీయ నాయకుడు ఉన్నాడా? ఎక్కడన్నా ఉన్నాడా? మన దేశంలో, ఇండియాలో ఏ రాష్ట్రంలో చూపించండి. ప్రపంచంలోనే లేడు. సంపాదించిన దాంట్లో 80% దానం చేసినాడు. ఇది